సో మనం ప్రీవియస్ వీడియోలో ఇష్యూ ఆఫ్ రైట్ షేర్స్ కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ సెక్షన్ 63 చూద్దాం. బోనస్ ఫ్రీ షేర్స్. సో ఇక్కడ మళ్ళీ మనకి మన కామన్ ఫార్మాట్ చూద్దాం. మనం authorization in articles is required resolution is ordinary resolution. Required resolution is ordinary resolution. సో ఆర్డినరీ రెజల్యూషన్ పాస్ అయ్యే ముందే ఫస్ట్ బోర్డు రికమెండ్ చేయాలి. బోర్డు రికమెండ్ చేస్తే అది జనరల్ మీటింగ్ లో డిస్కషన్కి వచ్చి జనరల్ మీటింగ్ లో ఆర్డినరీ రెజల్యూషన్ పాస్ అవ్వాలి. రైట్. సో దీనికి సోర్స్ బోనస్ షేర్స్ కి సోర్స్ ఏంటి, ఇది మీరు ఆల్రెడీ అకౌంట్స్ లో చేసి ఉంటారు. రైట్. సో దీనికోసం ఎక్స్క్లూజివ్ సిఆర్ఆర్, ఫస్ట్ సిఆర్ఆర్ యూజ్ చేస్తాం ఎందుకంటే అది ఉపయోగపడేది ఓన్లీ ఇష్యూయింగ్ ఆఫ్ ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ కాబట్టి ఫస్ట్ సిఆర్ఆర్ యూజ్ చేస్తాం, తర్వాత సెక్యూరిటీ ప్రీమియం యూజ్ చేస్తాం, ఆ తర్వాత ఫ్రీ రిజర్వ్స్ ఉంటే యూజ్ చేస్తాం. రైట్. అంతేగాని రీవాల్యుయేషన్ రిజర్వ్ ని యూజ్ చేయకూడదు. రీవాల్యుయేషన్ రిజర్వ్ ని యూజ్ చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో బోనస్ షేర్స్ కి యూజ్ చేయకూడదు. రైట్. ఓన్లీ సిఆర్ఆర్ అలాగే సెక్యూరిటీ ప్రీమియం అలాగే ఫ్రీ రిజర్వ్స్ ఉంటే వాటిని మాత్రమే మనం సోర్స్ కి యూజ్ చేస్తాం. సో బోనస్ షేర్స్ ఇష్యూ చేయాలి అంటే కనుక బోనస్ షేర్స్ ఇష్యూ చేయాలి అంటే నో డిఫాల్ట్ ఇన్ డెట్స్. ఎందుకంటే డెటర్స్ అడుగుతారు, మీకు అంతగా డబ్బులు ఎక్కువ బోనస్ షేర్స్ ఇష్యూ చేసే బదులు మా డబ్బులు మాకు ఇచ్చేయచ్చు కదా, మా డెట్ రీపే చేసేయచ్చు కదా అని డెటర్స్ అడుగుతారు. సో డెటార్స్కి చెప్తాం, అరే బాబు మేము గోయింగ్ కన్సర్న్, మేము చాప్ చుట్టేసి వెళ్ళిపోవట్లేదు, వీఆర్ గోయింగ్ కన్సర్న్. రైట్. సో నేను డెట్ రీపే చేసే కంటే కూడా నేను నా రిజర్వ్స్ ని క్యాపిటలైజ్ చేసి ఈక్విటీ రూపంలోకి మార్చుకుంటే నేను ఇంకా ఫర్దర్ గా ఇంకొక ₹2 అప్పు తెచ్చుకోవచ్చు. సో లెట్ మీ క్యాపిటలైజ్ దీస్ రిజర్వ్స్, ఈక్విటీగా మార్చుకొని నన్ను. రైట్. వీఆర్ గోయింగ్ కన్సర్న్, నీ అప్పు తీరుస్తాం చెప్పాం కదా, 10 years టర్మ్ లోనో 20 years టర్మ్ లోనో తీసుకున్నాం. రైట్. మా పేమెంట్ బాగుంది, ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం, ప్రిన్సిపల్ పే చేస్తున్నాం. రైట్. 10 years లో కదా రీపే చేయాలి. రైట్. వీఆర్ గోయింగ్ కన్సర్న్. సో నీ డెట్కి ఎక్కడికి ఇబ్బంది ఏం లేదు. రైట్. నీ ఇంట్రెస్ట్ పే చేయడంలో నేను డిఫాల్ట్ చేశానా, లేదా నీ ఈఎంఐ పే చేయడంలో డిఫాల్ట్ చేశానా? డిఫాల్ట్ చేస్తే అప్పుడు నీకు డౌట్ పడాలి, కంపెనీ గోయింగ్ కన్సర్న్ కాదేమో అని చెప్పి. రైట్. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ గోయింగ్ కన్సర్న్, రైట్, మేము మా రిజర్వ్స్ ని ఈక్విటీగా మార్చుకుంటాం. సో డిఫాల్ట్ నో డిఫాల్ట్ ఇన్ డెట్, అలాగే నో డిఫాల్ట్ ఇన్ స్టాట్యుటరీ డ్యూస్. రైట్. స్టాట్యుటరీ డ్యూస్ పే చేయడంలో కూడా ఎటువంటి డిఫాల్ట్ ఉండకూడదు. డిఫాల్ట్ ఉంటే కనుక బోనస్ షేర్స్ ని ఇష్యూ చేయడం కుదరదు. సో యాజ్ ఆడిటర్ ఇది మనం చెక్ చేయాలి కూడా. రైట్. బోనస్ షేర్స్ ఇష్యూ చేయాలంటే కనుక ఏదైనా స్టాట్యుటరీ డ్యూస్ ఏదైనా పేమెంట్ ఉంటే కనుక బోనస్ షేర్స్ ని ఇష్యూ చేయడం కుదరదు. అసలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆ ఎజెండాని తీసుకోవడమే కుదరదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లోనే అది వీగిపోతుంది. కంపెనీ సెక్రటరీ చెప్పేస్తాడు, రైట్, మన కంపెనీ టీడీఎస్ పే చేయలేదండి, లేకపోతే జిఎస్టీ పే చేయలేదు. రైట్. సో అసలు మనం బోనస్ షేర్స్ ని ఇవ్వడమే, ఇప్పుడు ఇష్యూ చేయడమే కుదరదు అని చెప్పి అసలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లోనే అది వీగిపోతుంది. రైట్. సో స్టాట్యుటరీ డ్యూస్ పే చేయడంలో ఎటువంటి డిఫాల్ట్ ఉండకూడదు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రూల్స్ చెప్తుందో ఆ రూల్స్ ని కంప్లై చేయాలి. రైట్. అండ్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి మాత్రమే ఇవ్వాలి. సో బోనస్ షేర్స్ అంటే అంతే కదా, నేను షేర్స్ హోల్డ్ చేస్తున్నాను. రైట్. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరుతున్నారు వాళ్ళకే వస్తాయి తప్ప బోనస్ షేర్స్ ని కొత్తగా ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. అండ్ మెయిన్ ఫుల్లీ పెయిడ్ గానే ఇష్యూ చేయాలి. బోనస్ షేర్స్ ని ఎప్పుడు కూడా ఫుల్లీ పెయిడ్ అప్ షేర్స్ గానే ఇష్యూ చేయాలి. రైట్. మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కన్నింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కదా, చెప్పాను కదా. రైట్. మన కంపెనీకి డబ్బులు కావాల్సి వచ్చింది, ఈక్విటీ కావాల్సి వచ్చింది. రైట్. మన కంపెనీ పెర్ఫార్మెన్స్, పాస్ట్ పెర్ఫార్మెన్స్ చూసి ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్సే కాదు, బయట వాళ్ళు కాదు, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కూడా పైసా ఇవ్వరు. రైట్. అంత గొప్ప కంపెనీ మంది. కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తెలివిగా ఏం చేశారంటే పార్ట్లీ పెయిడ్ బోనస్ షేర్స్ ని ఇష్యూ చేశారు. రైట్. అంటే ₹10 ఫేస్ వాల్యూ, ₹5 పెయిడ్ అప్ గా ఫ్రీగా ఇష్యూ చేశారు.
షేర్ హోల్డర్స్ అందరూ ఫ్రీ షేర్సే కదా అని చెప్పి తీసుకున్నారు. తీసుకున్న ఒక 2 నెలల తర్వాత మిగిలిన 5 రూపీస్ పేయమని చెప్పి మిగిలిన 5 రూపీస్కి కాల్ మేక్ చేశాడు. అదేంటి ఫ్రీ షేర్స్ అన్నారు కదా అంటే, 10 రూపాయలు ఫేస్ వాల్యూ షేర్స్ ని మీకు 5 రూపీస్ పేడప్ గా ఫ్రీగా ఇచ్చాము, సో మీరు యాక్సెప్ట్ చేశారు బోనస్ షేర్స్ ని, రైట్? సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ 5 రూపీస్ పే చేయాల్సిందే అని చెప్పి అలా డబ్బులు లాక్కుండా ఉండడానికి క్లియర్ గా ఏం చెప్పారు బోనస్ షేర్స్ ని, రైట్? బోనస్ షేర్స్ ని ఖచ్చితంగా ఫుల్లీ పేడ్ గానే ఇష్యూ చేయాలి, పార్ట్లీ పేడ్ బోనస్ షేర్స్ ఇష్యూ చేయడం కుదరదు, రైట్ అని క్లియర్ గా చెప్తున్నారు. అలాగే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి ఇవ్వాలి. ఒకవేళ పార్ట్లీ పెయిడ్ షేర్ క్యాపిటల్ ఉంటే కనుక దాన్ని ఫుల్లీ పెయిడ్. ఇదే మీరు అకౌంట్స్ లో చేసే ఉంటారు, మీకు ఇది పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ కూడా ఏం కాదు, అంటే కష్టపడి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీరు అకౌంట్స్ లో చేసే ఉంటారు. పార్ట్లీ పెయిడ్ షేర్స్ కనుక బోనస్ షేర్స్ ఇష్యూ చేద్దాం అనుకుంటే కనుక దాన్ని ఫస్ట్ ఫుల్లీ పేడప్ చేయాలి. అంటే బోనస్ కాల్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళ డబ్బులు పే చేయండి అని చెప్పి మనీ కాల్ అయినా చేయొచ్చు, లేకపోతే బోనస్ కాల్ అయినా చేయొచ్చు, రైట్? బోనస్ కాల్ చేసి ఫుల్లీ పేడప్ చేసిన తర్వాత మాత్రమే బోనస్ షేర్స్ ఇష్యూ చేయాలి. పార్ట్లీ పేడప్ షేర్ క్యాపిటల్ కి బోనస్ షేర్స్ ఇష్యూ చేయడం కుదరదు, రైట్? అలాగే బోనస్ షేర్స్ ఇచ్చేసి ఈ సంవత్సరం ఇంకా నన్ను డివిడెండ్ అడగండి అని చెప్పి అనడం కూడా కుదరదు. బోనస్ డివిడెండ్, రైట్? ఇది మనకి బోనస్ షేర్స్.